చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల శ్రీ రాజేశ్వరి మెడికల్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్, మందులు ధ్వంసం చేశారు. మెడికల్ షాప్ యజమాని చంద్రపై దాడికి పాల్పడ్డారని, మెడికల్ షాప్పై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పొంగనూరు మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులు సిఎస్ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. ఏదో వాళ్ళు తగినట్టు 10 మందితో 50 మందితో రోజు 100 మందితో సర్వీస్ చేస్తాం. ఒక వ్యవస్థ భయపడుతుంది. దాని మీద మొదట్లోనే మీరు తీసుకుంటే బాగుంటుంది. నా పేరు భానుప్రకాష్, నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ పొంగనూరు ప్రెసిడెంట్ని. నిన్న రాత్రి 8 గంటల సమయంలో కొన్ని దుష్ట శక్తులు, అరాచక శక్తులు రాజశ్రీ మెడికల్ గోకుల్ సర్కిల్లో రాజశ్రీ మెడికల్ అని చెప్పేసి మన చంద్రారెడ్డి పెట్టుకున్నాడు. అక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి డబ్బులు ఎత్తుకొని ఆయన్ని రోడ్లోకి లాగి కొట్టి బట్టలు చింపి ఫర్నిచర్ ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టి ఇన్ని కార్యక్రమాలు చేసినారు. ఇలాంటివి ఇట్లా మన పుల్లూరులో చాలా ప్రశాంతంగా ఉండే ఊరు. అనవసరంగా ఇట్లాంటి దౌర్జన్యాలు చేయడము, గలాట్లు చేయడము పద్ధతి కాదు. ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి ఏం సమస్య ఉన్నా కూడా కూర్చొని మాట్లాడచ్చు. దానికి సంబంధించి అసోసియేషన్లు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క దానికి న్యాయం చేసేదానికి మేము ఉన్నాము. అదేవిధంగా మనము ఈరోజు మెడికల్ మొత్తం ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మీకు మేము న్యాయం చేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చినారు. దానివల్ల మేము ఇప్పుడే బయట వచ్చినాము. ఇక్కడనే పోలీస్ స్టేషన్లోనే ఈ విషయం అంతా జరుగుతూ ఉంది. మాకు న్యాయం చేస్తామని చెప్పేసి శ్రీనివాసులు గారు మాకు హామీ ఇచ్చినారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇస్తాను. కారణం నిష్కారణంగా